ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనందపడతాను, ఎందుకంటే దానికి కళ్ళు నెత్తికెక్కాయి. భూమి మీద నడవడం లేదది, గాల్లో అడుగులు వేస్తోంది. పొందిన మేలు మర్చిపోయి ఇలా ఆనందపడితే ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు అత్తయ్య గారు. ఎలా ఉంటుందో చూద్దాం మరి. టిక్కు టిక్కుమంటూ కార్లో తిరిగేది. ఇప్పుడు ఆ కార్ లాక్కుంటారుగా, గెస్ట్ హౌస్ కూడా లాక్కుంటారు. ఆ కళ్ళజోడు ఒకటి పాత సినిమాలో వాణిశ్రీ లాగా. మళ్ళీ అది, దాని అక్క, అర్చన అందరూ దుకాణం సర్దుకుని బస్తీకి పోవాల్సిందే. అందరూ రోడ్డున పడినట్టే. అది మా శబదంలో ఎలా గెలుస్తుందో చూస్తాను. ఆక నువ్వు పాయసం చెయ్యి, మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఆ, ఇప్పుడు దాని మొహం చూడాలనుంది నాకు. అవనిని ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాను. అలాగే తొందరలో శ్రీకర్ లైఫ్లో నుంచి కూడా గెంటేస్తాను. కోడలిగా వేదవతి ఇంట్లో అడుగు పెడతాను. ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. ఈ టెండర్కి సంబంధించిన విషయం స్టాఫ్ అందరితో మాట్లాడాలి. ఏమయ్యారు వీళ్ళంతా? మేనేజర్, మేనేజర్, బాస్ని నేనుండగా నాతో చెప్పకుండా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మాయా డౌన్ డౌన్ 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 బాసిజం నశించాలి బాసిజం నశించాలి బాసిజం నశించాలి వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? బాసిజం నశించాలి బాసిజం నశించాలి బాసిజం నశించాలి. డ్రైవర్ తొందరగా పోనీ. ఓకే సార్. బాసిజం నశించాలి బాసిజం నశించాలి బాసిజం నశించాలి. స్టాప్ ఇట్ ప్లీజ్, స్టాప్ స్టాప్ ఇట్. ఎందుకు స్ట్రైక్? ఎవరి కోసం? నా వల్ల జరిగిన తప్పేంటి? అసలు ఈ కాల్ ఎవరు తీసుకున్నారో చెప్పండి. ఈ కాల్ తీసుకున్నది నేనే మాయ మేడం గారు. ఎందుకు? ఎందుకు? జాబ్ నుంచి నిన్ను తీసేశాను. అయితే జనాల్ని పోగేసుకుని వచ్చి నువ్వు ఆఫీస్ ముందు ధర్నా చేస్తావా? చేస్తాను మేడం. నాకు అన్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్ ముందు టెంట్ వేస్తాను, ధర్నా చేస్తాను, దద్దరిల్లిస్తాను. నీకేం రైట్స్ ఉన్నాయి? ఆల్ రైట్స్ ఉన్నాయి మేడం. మీరు నన్ను సడన్ గా జాబ్ నుండి తీసేయడానికి రూల్స్ ఒప్పుకోవు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నన్ను తీసేయడానికి ముందు నోటీస్ పీరియడ్ జారీ చేయాలి. ఆ తర్వాత ఏ కారణంతో తీసేస్తున్నారో షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. నేనేదైనా తప్పు చేసి ఉంటే ఎక్స్ప్లెనేషన్ మీరు అడగాలి. అప్పటికి నాది తప్పు అని నిర్ధారించబడితే మీరు నన్ను తీసేయొచ్చు. అంతేకాని ఇలా నిర్దాక్షిణ్యంగా ఓ జనరల్ మేనేజర్ని తీసేయకూడదు. మీకు అనుభవం తక్కువ అన్నట్టుంది. కావాలంటే మీ ఫాదర్ని అడగండి. నీకేమైంది శ్రీకర్? నువ్వు అమ్మని పక్కన చేరావు. నేను న్యాయం పక్కన చేరాను మేడం. మీరు చేసింది రాంగ్. అందుకే నేను అవనికి నా మద్దతును తెలిపాను. మీరు గొర్రెల్లా వీళ్ళతో ఎందుకు చేరిపోయారు? డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? డోంట్ యూ హ్యావ్ మేనర్స్? మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.
ఈ రోజు అవని గారిని తీసేసినట్టే మమ్మల్ని తీసేయరని గ్యారంటీ ఏంటి? మీరు ఆ విధంగా తీసేస్తే మేం రోడ్డున పడతాం. మా మీద ఆధారపడ్డ ఫ్యామిలీలు రోడ్డున పడతాయి. రూల్స్ మాకు పెట్టడమే కాదు, అవి యాజమాన్యం కూడా పాటించాలి. నేను మిమ్మల్ని ఎందుకు తీసేస్తాను? అవనిని మాత్రమే తీశాను. అవని గారిని పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేశారు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కారణం అందరికీ తెలియాలి మేడం. అన్ని మీ ఇష్టం అంటే కుదరదు. మీరు అవని గారిని తిరిగి జాబ్లోకి తీసుకోకపోతే ఈ మ్యాటర్ ఇంకా సీరియస్ అవుతుంది. కంపెనీ నియమ నిబంధనల ప్రకారం అందరూ నడుచుకోవాలి మేడం. ఒక్క లెటర్ తో ఒక లైఫ్ ని మీరు డిసైడ్ చేయలేరు. గో టు హెల్. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనైతే అవనిని జాబ్లోకి తీసుకోవడం కుదరదు. దట్స్ ఇంపాసిబుల్. తీసుకోవాల్సిందే మాయ గారు. డాడీ, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిసింది కాబట్టే వచ్చాను. డాడీ, అసలు ఏం జరిగిందంటే నేను మీ డాడీగా రాలేదు మాయా గారు. ఒక కంపెనీ సీఈఓగా వచ్చాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్గా వచ్చాను. జనరల్ మేనేజర్గా ఉన్న అవనిని తీసేయడానికి మీ ఒక్కరికున్న అధికారం సరిపోదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి ముందుకి ఈ ఇష్యూ వెళ్ళాలి. వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి రావాలి. అవనిని తీసేయడం వాళ్ళకి జెన్యూన్ అనిపించాలి. మెజారిటీ పీపుల్ ఓకే అంటే అవనిని సరైన రీజన్తో తీసేయగలుగుతాం. లేదంటే అప్పటి వరకు తీసేయడం కుదరదు. వై? బికాస్ అవనికి 2 years అగ్రిమెంట్ ఉంది. ఈ 2 yearsలో తను వెళ్ళిపోతానన్నా మనం పంపించాలన్నా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. సో మీరు అవనిని వెనక్కి తీసుకోక తప్పదు. మీ డెసిషన్ని విత్డ్రా చేసుకోండి. శ్రీకర్తో పాటు మీరు కూడా అవనికి సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు. పర్సనల్లీ ఐ యామ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. యాజ్ పర్ కంపెనీ గైడ్ లైన్స్ నేను మాట్లాడుతున్నాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఆల్ ఆఫ్ సడన్గా ఎంప్లాయీస్ అందరూ వర్క్ని బాయ్కాట్ చేస్తే కంపెనీ ఏమవుతుంది? భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, దివాళా తీస్తుంది. నీకు అవనికి మధ్య పర్సనల్ ఇష్యూస్ ఉంటే అవి మీరు చూసుకోండి. కంపెనీ విషయాలతో ముడిపెట్టకండి. ఆ